యంత్రి న్యూస్కు స్వాగతం. మీరు చూస్తున్నారు మిడ్ డే న్యూస్ బులెటిన్. నేను మీ విజయకృష్ణ. రాజమహేంద్రవరంలో అభివృద్ధి పనుల కోసం వివిధ పథకాల ద్వారా 580 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగిందని రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. గోదావరి పుష్కరాల ఏర్పాట్లు, రాజమహేంద్రవరంలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై ఆయన ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి సమీక్షించారు. ప్రస్తుత నిధులతో తొలిదశ పనులు ప్రారంభిస్తున్నామని వెల్లడించారు మంత్రి నారాయణ. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో అధికారులు, ప్రజాప్రతినిధులతో మంత్రి నారాయణ సమీక్షించారు. ఈ సమీక్షకు ఎంపీ పురంధేశ్వరి, ఎమ్మెల్యేలు బుచ్చయ్య చౌదరి, ఆదిరెడ్డి శ్రీనివాస్, మున్సిపల్ శాఖ డైరెక్టర్ సంపత్ కుమార్, జిల్లా కలెక్టర్ కీర్తి, ఇతర అధికారులు హాజరయ్యారు. గోదావరి పుష్కరాల ఏర్పాట్లు, రాజమహేంద్రవరంలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై వారితో మంత్రి సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడుతూ గోదావరి పుష్కరాలకు రాజమహేంద్రవరంలో చేపట్టాల్సిన పనులపై చర్చించామని చెప్పారు. సీఎం చంద్రబాబు ఆదేశాలతో రాజమహేంద్రవరంలో అభివృద్ధి పనుల కోసం వివిధ పథకాల ద్వారా 580 కోట్లు కేటాయించామని పేర్కొన్నారు. ప్రస్తుత నిధులతో తొలిదశ పనులను ప్రారంభిస్తున్నామన్నారు. గోదావరి కాలుష్య నివారణకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు నిధులు కేటాయిస్తామని తెలిపారు. ఘాట్ల ఆధునీకరణ, విస్తరణను ఇరిగేషన్ శాఖ నిధుల ద్వారా అభివృద్ధి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. సభ్యులు, అదేవిధంగా శాసనసభ్యులు, అదేవిధంగా అర్బన్ అథారిటీ చైర్మన్ గారు మరియు అధికారులతో ఈరోజు రివ్యూ జరిగింది. దీంట్లో మెయిన్గా డిస్కషన్లు ఏంటంటే, పుష్కరాలు వస్తున్నాయి కాబట్టి రాజమండ్రి సిటీలో ఏర్పాటు చేయాల్సిన, కార్పొరేషన్లో ఏర్పాటు చేయాల్సిన ఫెసిలిటీస్ గురించి. ఫెసిలిటీస్ అంటే రోడ్స్ కావచ్చు, డ్రైన్స్ కావచ్చు, వాటర్ ఫెసిలిటీస్ కావచ్చు, ఇలా రివర్ ఫ్రంట్ కావచ్చు, వీటన్నిటి మీద డిస్కషన్ జరిగింది. ముఖ్యంగా వీటన్నిటికీ బడ్జెట్ కావాలి. అయితే ఈ బడ్జెట్కి సంబంధించి గవర్నర్ ముఖ్యమంత్రి గారితో డిస్కస్ చేయడం జరిగింది. వారు డిఫరెంట్ ప్రాజెక్ట్స్ కింద ఇంతవరకు దాదాపు 580 కోట్లు వర్క్ చేసుకునేటట్టుగా వారు పర్మిషన్ ఇవ్వడం జరిగింది. అది యూసీఎఫ్ కింద కానీ, అర్బన్ ఛాలెంజ్ ఫండ్ కింద కానీ, యుఐడిఎఫ్ కానీ, అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కింద కానీ, యాన్యుటీ మోడల్ కానీ, వీటన్నిటి మీద కలిపి యాక్చువల్గా దాదాపు 580 కోట్ల వరకు వర్క్స్ స్టార్ట్ చేయమని వారు ఆదేశించారు. దాన్ని ఈరోజు యాక్చువల్గా నేను ఈరోజు అధికారులతోనూ శాసనసభ్యులతో కూర్చొని డిస్కస్ చేశాను. ఆర్ఎస్ఆర్ స్కూల్ను వీలైనంత త్వరగా పూర్తి చేసి విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావాలని నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. నెల్లూరులోని ఆర్ఎస్ఆర్ మున్సిపల్ కార్పొరేషన్ స్కూల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను ఆయన సందర్శించారు. నెల్లూరు సిటీ నియోజకవర్గంలోని ఆర్ఎస్ఆర్ మున్సిపల్ కార్పొరేషన్ స్కూల్ను నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సందర్శించారు. పాఠశాలలో ఎంపీ చొరవతో సిఎస్ఆర్ నిధులతో జరుగుతున్న వివిధ అభివృద్ధి పనులను ఆయన స్వయంగా పరిశీలించారు. విద్యార్థులకు అన్ని రకాల వసతులు త్వరగా అందుబాటులోకొచ్చేలా అభివృద్ధి పనులను వీలైనంత వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఇదే సమయంలో పాఠశాల సమీపంలోని నడక మార్గాన్ని అభివృద్ధి చేయాలని వాకర్స్ చేసిన విజ్ఞప్తిని ఎంపీ వేమిరెడ్డి అంగీకరించారు. అంతేకాకుండా తెల్లవారుజామున, రాత్రి వేళలలో వాకింగ్ చేసేవారికి ఇబ్బంది లేకుండా ఆ మార్గం చుట్టూ వీధి దీపాలు కూడా ఏర్పాటు చేస్తామని వాకర్స్కి ఎంపీ హామీ ఇచ్చారు. ఆయన వెంట కూటమి శ్రేణులు, పలువురు అధికారులు ఉన్నారు. అనుమతి మేరకే నిర్మాణాలు చేపట్టాలని భవన యజమానులకు నగరపాలక సంస్థ కమిషనర్ వైవో నందన్ సూచించారు. ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. నెల్లూరు మాగుంట లేఅవుట్లోని అనిల్ గార్డెన్స్ మండపం భవనాన్ని కమిషనర్ పరిశీలించారు. నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ వైవో నందన్ నగర పర్యటనలో భాగంగా స్థానిక మాగుంట లేఅవుట్, కింగ్స్ కోర్టు రోడ్డు ప్రాంతంలో నూతనంగా నిర్మిస్తున్న భవన నిర్మాణాలను టౌన్ ప్లానింగ్ విభాగం అధికారులతో కలిసి శనివారం తనిఖీ చేశారు. ఈ పర్యటనలో భాగంగా మాగుంట లేఅవుట్ ప్రాంతంలోని అనిల్ గార్డెన్స్ మండపం భవనాన్ని కమిషనర్ పరిశీలించారు. భవన నిర్మాణ యజమానులు రోడ్లను ఆక్రమించి భవన నిర్మాణ సామాగ్రిని డంప్ చేయరాదని, స్థానికంగా ఉన్న గృహాలకు, వాహనదారులకు ప్రయాణ సమయంలో ఎలాంటి అడ్డంకులు లేకుండా చర్యలు తీసుకునేలా నిరంతరం పర్యవేక్షించాలని టౌన్ ప్లానింగ్ విభాగం అధికారులను కమిషనర్ ఆదేశించారు. భవన నిర్మాణ సామాగ్రిని రోడ్లపైనే వేస్తూ నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కమిషనర్ హెచ్చరించారు. భవనాలకు సంబంధించి టౌన్ ప్లానింగ్ విభాగం అనుమతులను కమిషనర్ తనిఖీ చేసి అనుమతుల మేరకే నిర్మాణాలను చేపట్టాలని యజమానులకు సూచించారు. ఆకుతోట ప్రాంతం, జగదీష్ లేఅవుట్, ధనలక్ష్మీపురం, కలివెలపాలెం ప్రాంతాలలో నూతనంగా నిర్మిస్తున్న లేఅవుట్లను టౌన్ ప్లానింగ్ విభాగం సిటీ ప్లానర్తో కలిసి పరిశీలించారు. లేఅవుట్ల నిర్మాణానికి అవసరమైన అనుమతులు, ప్లాన్ తదితర పత్రాలను కమిషనర్ తనిఖీ చేసి లేఅవుట్ నిర్వాహకులకు వివిధ సూచనలు జారీ చేశారు.
అనుమతించిన మేరకు మాత్రమే లేఅవుట్ నిర్మాణం జరిగేలా పర్యవేక్షించాలని టౌన్ ప్లానింగ్ అధికారులను కమిషనర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు నగరపాలక సంస్థ టౌన్ ప్లానింగ్ విభాగం సిటీ ప్లానర్ రఘునాథరావు, వార్డు సచివాలయ ప్లానింగ్ కార్యదర్శులు, సిబ్బంది పాల్గొన్నారు. విద్యార్థులందరూ బాగా చదివి అందరికీ మంచి పేరు తీసుకురావాలని ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ఆకాంక్షించారు. నెల్లూరు జిల్లా అల్లూరులోని బీసీ గురుకుల పాఠశాలలో అదనపు తరగతి గదుల నిర్మాణానికి ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. హాస్టల్లో సీసీ కెమెరాలు, మరుగుదొడ్లు కూడా తన సొంత నిధులతో ఏర్పాటు చేస్తామని ఈ సందర్భంగా ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. అల్లూరులోని ఆర్డీఆర్ కాలనీలో శనివారం బీసీ వెల్ఫేర్ గురుకుల బాలికల పాఠశాలలో 83 లక్షల రూపాయల బీసీ సంక్షేమ శాఖ నిధులతో 3 అదనపు గదులకు నిర్మాణానికి కావలి ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే హాజరవ్వగా మేళ తాళాలతో ఘనంగా సత్కరించి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాలబాలికలు బాగా చదువుకుని తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు, పాఠశాలలకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు. ప్రతి ఒక్కరికి చదువు అనేది చాలా అవసరమని, పట్టుదల, కృషితో దేన్నైనా మనం సాధించుకోవచ్చన్నారు. మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా వారం రోజుల్లో సొంత నిధులతో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తానని, మరుగుదొడ్లు కూడా ఏర్పాటు చేస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. డిస్ట్రిక్ట్ కన్వీనర్ ప్రిన్సిపల్ వివి రమణప్రసాద్, ప్రిన్సిపల్ సరిత, పేరెంట్స్ కమిటీ చైర్మన్ ఎన్ సుబ్రహ్మణ్యం మాట్లాడారు. అలాగే అక్కడ ఇంటర్ కాలేజీ కట్టేందుకు కూడా సహకరించాలని వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బండి శ్రీనివాసులరెడ్డి, పలగాటి శ్రీనివాసులరెడ్డి, కృష్ణ చైతన్య, మేడా కృష్ణారెడ్డి, కారుమంచి కార్తిక్ శర్మ, జంపాల నాగయ్య, కావలి శ్రీనివాసులు, కత్తుల కిరణ్, రాజేంద్ర, హరికృష్ణ, సామంతుల కిరణ్ తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులకి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, పాఠ్య పుస్తకాలలో పాఠాలే కాదు, మనుషులకు ఉన్నటువంటి ఎన్ని కళలను కూడా అవపోసన చేసుకునేటువంటి వయసులో ఉన్న మీరు లలిత కళల పట్ల, మన భారతదేశ సంస్కృతి పట్ల ఒక విజ్ఞతతో మీరు పనిచేస్తున్నందుకు విద్యార్థులందరినీ కూడా అభినందిస్తూ, ఒక మంచి ఉపాధ్యాయుని పొందిన మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ, మీ భవిష్యత్తు కోసం, మీరు భవిష్యత్తులో ఉన్నతమైన శిఖరాలు అధిరోహించాలని తపన పడుతున్న అధ్యాపక బృందానికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, వారి బిడ్డల్ని మీలోనే చూసుకుంటూ, వాళ్ళ బిడ్డల యొక్క భవిష్యత్తు కంటే కూడా మీ భవిష్యత్తే వాళ్ళకి ధ్యేయంగా పెట్టుకుని నిరంతరం మీకోసం, మీ భవిష్యత్తు కోసం, మీ అభ్యున్నతి కోసం క్రమశిక్షణతో పాటు, పాఠ్య పుస్తకాల్లో ఉండే జ్ఞానంతో పాటు క్రమశిక్షణని ఉన్నత స్థాయికి రావాలని ఇంతమంది కష్టపడుతున్నారు. రేషన్ బియ్యంలో పురుగులు, చెత్త దర్శనమిచ్చిన సంఘటన అన్నమయ్య జిల్లా పొంగనూరులో చోటు చేసుకుంది. దీంతో లబ్ధిదారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ను మీడియా ద్వారా లబ్ధిదారులు కోరారు. అన్నమయ్య జిల్లా పుంగనూరు మండలంలోని ఇటుక నెల్లూరు గ్రామ రేషన్ దుకాణంలో శనివారం పంపిణీ చేసిన రేషన్ బియ్యంలో పురుగులు, చెత్త కనిపించడంతో లబ్ధిదారులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. పంపిణీ చేసిన బియ్యం నాసిరకంగా ఉండడంతో వినియోగించలేని పరిస్థితి ఏర్పడిందని వారు వాపోయారు. ఇలాంటి బియ్యాన్ని ప్రజలకు పంపిణీ చేయడం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. ఈ విషయంపై సంబంధిత అధికారులు వెంటనే విచారణ చేపట్టి నాసిరకం బియ్యం స్థానంలో నాణ్యమైన రేషన్ బియ్యాన్ని అందించాలని లబ్ధిదారులు డిమాండ్ చేశారు. భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ను మీడియా ద్వారా కోరారు. నెల్లూరు జిల్లా కోట మండలంలో పశువుల బెడద పెరిగిపోయిందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. సాయంత్రం 6 దాటిందంటే పశువుల కారణంగా నరకం చూస్తున్నామని వాహనదారులు, పాదచారులు వాపోతున్నారు. వెంటనే అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని వారు కోరుతున్నారు. నెల్లూరు జిల్లా కోట మండలం కోట ప్రధాన బజారు నడిరోడ్లపై పశువుల బెడద పెరిగిపోయి ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తోంది. సాయంత్రం 6 గంటలు దాటితే రోడ్లపై తిరిగే పశువుల కారణంగా ప్రయాణికులు, పాదచారులు, వాహనదారులు నరకం అనుభవిస్తున్నామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దుకాణాల ముందు పశువులు గుమిగూడడంతో వ్యాపారాలు దెబ్బతింటున్నాయని వ్యాపారస్తులు వాపోతున్నారు. మరోవైపు రోడ్డు మార్జిన్లో అక్రమంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు, బోర్డులతో పాదచారులకు, వాహనదారులకు అడుగడుగునా ఆటంకాలేర్పడుతున్నాయి. అనేక మార్లు ఫిర్యాదులు చేసినా, పత్రికల్లో, సోషల్ మీడియాలో వార్తలొచ్చినా అధికారులు, పాలకవర్గం పట్టించుకున్న పాపాన పోలేదని ప్రజలు ఆరోపిస్తున్నారు.
నెల్లూరు జిల్లా మనుబోలు మండలంలో విషాద సంఘటన చోటు చేసుకుంది. చేపల వేటకు తెప్పలో వెళ్లిన భార్యాభర్తలు ప్రమాదవశాత్తు పడిపోయారు. దీంతో భార్యను కాపాడి తెప్పపైకి చేర్చిన భర్త చెరువులో మునిగిపోయి మృతి చెందాడు. కళ్ళెదటే భర్తను కోల్పోయిన భార్య బోర్న విలపించింది. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు వేడుకున్నారు. చెరువులో చేపలు పడుతూ అదుపు తప్పి తెప్ప తిరగపడడంతో నీటిలో పడి గిరిజనుడు మృతి చెందిన సంఘటన మనుబోలు చెరువులో శనివారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. 62 సంవత్సరాల పల్లిపాటి పుల్లయ్య తన భార్య శారదమ్మతో కలిసి చేపల వేటకు తెప్పపై చెరువులోకి వెళ్లాడు. చేపలు పడుతుండగా తెప్ప అదుపు తప్పి బోల్తా పడింది. దీంతో భార్యాభర్తలిద్దరూ చెరువులో మునిగిపోయారు. భార్యను రక్షించి తిరిగి తెప్పపైకి చేర్చి తను నీటిలో మునిగిపోయి చనిపోయాడు. ఈ సంఘటనతో చంద్రమౌళి నగర్ గిరిజన కాలనీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ప్రభుత్వం ఆదుకుని ఆర్థిక సహాయం చేసి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని పలువురు కోరుతున్నారు. నెల్లూరు జిల్లా వరకుంటపాడులో రోడ్డు ప్రమాదం జరిగింది. చేపల లోడుతో వెళ్తున్న ఆటో బోల్తా పడింది. ప్రమాదంలో 2కు గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఉదయగిరి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. నెల్లూరు జిల్లా ఉదయగిరి నుంచి తిమ్మారెడ్డిపల్లికి చేపలతో వెళుతున్న ఆటో వరికుంటపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సమీపంలో అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో అంకమ్మ, నరేష్ అనే 2కి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న అత్యవసర సేవల సిబ్బంది 108 అంబులెన్స్లో క్షతగాత్రులను ఉదయగిరి ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ప్రమాదానికి గల కారణాలపై స్థానిక అధికారులు ఆరా తీస్తున్నారు. ఓ రౌడీ షీటర్ అర్ధరాత్రి ఓ మహిళ ఇంటిపై దాడికి పాల్పడ్డ సంఘటన నెల్లూరు జిల్లా ఇందుకూరుపేటలో చోటు చేసుకుంది. దీంతో స్థానికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. బాధితురాలు స్థానిక పోలీస్ స్టేషన్లో రౌడీ షీటర్ ఈదూరు చిన్నపై ఫిర్యాదు చేసింది. నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండల కేంద్రానికి చెందిన ఈదూరు చిన్న అనే రౌడీ షీటర్ శనివారం రాత్రి ఒక్కసారిగా హల్చల్ చేశాడు. స్థానికంగా నివసించే ఈదూరు శేషమ్మ అనే మహిళ ఇంటిపై సదరు రౌడీ షీటర్ విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డాడు. రాత్రివేళ ఒక్కసారిగా రౌడీ షీటర్ వీరంగం వేయడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఈ దాడి ఘటనపై బాధితురాలు ఈదూరి శేషమ్మ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే ఆమె ఇందుకూరుపేట పోలీస్ స్టేషన్కు చేరుకుని రౌడీ షీటర్ ఈదూరు చిన్నపై రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. మహిళపై దాడికి తెగబడిన రౌడీ షీటర్పై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి. మరి ఎదరబోతున్నాం సార్, మేము కమ్మి తెచ్చి కట్ చేసుకుంటామని మా వాకిట్లో ఫుల్గా తాగొచ్చి ఆ చిన్ననే అబ్బాయి మా నిన్నకు వచ్చి మా తొడుపులు కొట్టాడు సార్. అప్పుడు మా భార్య వచ్చి ఏంద్ర తొడుపులు కొడుతున్నారని చూసేలేక ఈడు నా వాకిట్లో వేసారు కమ్మి అన్నాడు సార్. ఇదే పని సార్, ఎదరు లేస్తే తాగి వస్తే ఇదే పని. మూడు స్థలంలో మేము వేసుకోవాలా, మా ఈదులైనా మేము వేసుకున్నాం. ఇది జరిగింది సార్. ఇప్పుడు ఒకసారి కాదు సార్, ఇంతకుముందు 2-3 సార్లు కూడా ఇదే పని చేసినాడు. మా కూతురు నీళ్లు పోసుకున్నప్పుడు తాగి వచ్చి గేట్లు కొట్టాడు. ఇందుకూరుపేట అర్జునవాడ, నా పేరు ఈదూరు శేషమ్మ. మేము ఇంటి దగ్గర ఊరికి మా పైకి వస్తూ ఉన్నాడు. మా పైకి రాకుండా ఇది మొదటిసారి కాదు, ఎన్నోసార్లు వచ్చిన్నాడు. మేము ఇంటికులే అని అనుకుంటా ఉంటే ఇంకా రోజుకి అట్టే గొడవలు చేస్తే పోతూ ఉన్నాయి. ఎందుకని మేము కూడా చేసుకుంటామంటే ఏమంటే తాగేసి నేను ఊళ్ళో వచ్చి మమ్మల్ని బూట్ మాట పెడతా ఉన్నాడు. ఆ కాలువ కడవి పోసారు, ఈ పోసారు, ఆ చోట్ల మాకు బాగా ఉంది, ఆ స్థలం మాది, ఇది మాది. అసలు మేము సంపాదించిన స్థలంకి మమ్మల్ని ఏంటి సార్ అడిగేది? అసలు మాకు అసలు ఏం అర్థమే కావటం. ఎప్పుడు చూసినా మా స్థలం ఇల్లు బగలు పడితే అది బగలు పడితే ఇదేనా మెయిన్ పాయింట్ వస్తే అదే గొడవ. మా జోలికి రాకుండా చేయాలి సార్. మా జోలికి రాకుండా మా పేరు ఎత్తకూడదు. అతను మా బావ కొడుకే, ఆ అబ్బాయి ఈదూరు చిన్న. ఆ అబ్బాయి మీద ఇంకా కేసులు కూడా ఉన్నాయి. ఇవే కాదు, మా మీదకి మొదట ఎప్పుడు వచ్చినా మా మీద గొడవలు అంటేనే వస్తూ ఉంటుంది. అదే సార్, తాగినప్పుడల్లా మా ఇంటి మీదకి వచ్చి తాగినప్పుడల్లా నువ్వు రౌడీ షీటర్తో మేమేంది మాట్లాడేది? నువ్వు ఒక రౌడీ షీటర్, నీతో మేమేంది మాట్లాడేది? నువ్వు ఒక మనిషి అంటారా? ఎంతసేపటికి నిద్ర లేస్తే మా ఇంటి మీద ఎవడు నువ్వు? అసలు నువ్వు ఎక్కడాడు? మమ్మల్ని అడిగేదానికా? ఏమనుకుని నీ వస్తువు నేర్పించేస్తావు అనుకో.
ప్రయాణికుడు బస్సు ఎక్కుతుండగా ఓ దొంగ సెల్ ఫోన్ కొట్టేసిన సంఘటన అన్నమయ్య జిల్లా పుంగనూరులో చోటు చేసుకుంది. బాధితుడు ఫిర్యాదు మేరకు పోలీసులు సీసీ కెమెరాలో రికార్డైన దృశ్యాలను పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అన్నమయ్య జిల్లా పుంగనూరు మండలం నెక్కుంది పంచాయతీకి చెందిన సుబ్రహ్మణ్యం మొబైల్ ఫోన్ చోరీకి గురైంది. ఆదివారం ఉదయం పుంగనూరు పట్టణంలో చిత్తూరుకు వెళ్లేందుకు బస్సు ఎక్కుతున్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తి ఆయన జోబులోని ఫోన్ను అపహరించినట్లు తెలిపారు. కొద్దిసేపటి తర్వాత ఫోన్ కనిపించకపోవడంతో సమీపంలోని పెట్రోల్ బంకు సీసీటీవీ దృశ్యాలను పరిశీలించగా అనుమానితుడు కదలికలో నమోదైనట్లు గుర్తించారు. బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బండి కదా ఎంత నా కొడుకులు చూడు. ఫోన్ పోతే ఇబ్బంది కదా సార్, చాలా డేటా అవుతుంది. చూడండి అటు పక్క గోకుల్ సర్కిల్లో ఆడ చూడండి, లేదా ఈ బస్ స్టాప్ చుట్టుపక్కల ఆడన చూడండి. నా కొడుకు వైట్ టీ షర్ట్ ఇప్పుడు వస్తాడు పరిగెత్తుకొని చూడు. చెప్పులు కూడా వాడు క్రాక్స్ లాంటి వైట్ వేసుకున్నాడు అంతే. ఎక్కడ పాకెట్లో పెట్టుకొని పోతున్నాడు. ఎంత ఉన్నాడు చూడు, పందిలాగా వాడు. ఇది వాడి బ్యాకింగ్ చేస్తాం ఫ్రెండ్ ఫోటో యాడల్ పైన. ఇవి ఇప్పటి వరకు ఉన్న న్యూస్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మరొక బులెటిన్లో కలుద్దాం. అప్పటి వరకు సెలవు. నమస్కారం.